సిపిగేట్ 2025 నోటిఫికేషన్ మనకు జూన్ 13న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇది ఈనాడు పేపర్లో జూన్ 13న వచ్చిన పేపర్ ఆర్టికల్ ఇది. సో మనకు జూన్ 13న స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారన్నమాట. అంటే ఏ రోజు నుంచి మనం ఏ రోజు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా అంటే స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ డేట్న ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు స్కెడ్యూల్ అయితే జూన్ 13న రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మనం జూన్ 18 నుండి జూలై 18 వరకు అంటే నెల రోజుల పాటు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సర్టిఫికేట్స్ ఏమేం కావాలి అనేది నేను వీడియో చేసిన. సో ఇన్కమ్ కావాలా, కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి, లేటెస్ట్ ఇన్కమ్ కావాలా, లేటెస్ట్ క్యాస్ట్ కావాలా. సో ఇంకా మా డిగ్రీ సర్టిఫికేట్స్, డిగ్రీ మెమోస్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే కొంతమందికి 6th సెమిస్టర్ మెమోస్ రాలేదు అండ్ అట్లాగే ఇంకొంతమందికి లేటెస్ట్గానే 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా మెమోస్ అయితే రాలేదు కదా, మరి ఆన్లైన్ అప్లికేషన్లో మెమోస్ అడుగుతారా, ఇవన్నీ కూడా నేనైతే వీడియో చేసిన. అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ సర్టిఫికేట్స్ అవసరం అయితే అనే వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టిన, ఒకసారి చూడండి. అండ్ అట్లనే ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది, అది కూడా మనం ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి మన మొబైల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనేది కూడా నేను ముందు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీరు మీ సేవకు కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి పోతే ఏమవుతుంది అంటే మ్యాక్సిమం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు అక్కడ ఒక కస్టమర్ మాత్రమే వాళ్ళకి. సో మీ తర్వాత ఇంకొకరు ఉంటారు, మీ తర్వాత వాళ్ళ తర్వాత ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళు హడావిడిగా చేస్తే మిస్టేక్స్ అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్లో. అందుకని మన కూర్చున్న దగ్గరే మన మొబైల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, మన మొబైల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనేది నేను అప్లికేషన్ వీడియో మొత్తం చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఓకే. అండ్ సిపిగేట్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వన్స్ మనం ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడు కూడా ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇక అంతే పరిస్థితి. ఓకేనా. సో కాబట్టి మిస్టేక్స్ లేకుండా మన అప్లికేషన్ మనం చేసుకోవడం చాలా బెటర్. సో అప్లికేషన్ ఎట్లా చేయాలనేది నేను ఫర్దర్ వన్స్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో మొత్తానికి ఇదన్నమాట విషయము. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిపిగేట్కి సంబంధించి ఇంకేదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.